ఈ రోజు మన టాపిక్ హెర్నియా. అసలు హెర్నియా అంటే ఏంటి? హెర్నియాలో రకాలేంటి? దేని వల్ల వస్తుంది? ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది? దీని గురించి తెలుసుకోవడానికి మాతో పాటు మా డాక్టర్ నవీద్ గారు, లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జన్ మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సంతోష్ గారు. అసలు హెర్నియా అంటే ఏంటి? ఎవరిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది? హెర్నియా అంటే మన కండరాలు వీక్ అయిపోవడం వల్ల, బలహీనత వల్ల మన పొట్టలో ఉన్న పేగులు గాని వేరే ఏదైనా సరే ఆ బలహీనతలో నుంచి బయటికి వస్తుంటాయి. దాన్ని హెర్నియా అంటాం. ఓకే సార్. అది చాలా వరకు మనకి పొట్ట భాగంలో గాని, గజ్జల భాగంలో గాని చాలా వరకు కనిపిస్తుందండి. ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే సాధారణంగా ఎక్కువ బరువు ఎత్తే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుందండి. లేదంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు, ఒబేసిటీ, నెక్స్ట్ ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. స్మోకింగ్ చేయడం వల్ల ఏంటంటే మజిల్స్ వీక్ అయిపోతాయి. మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల ఆ వీక్నెస్ ద్వారా, ఆ బలహీనత ద్వారా ఆ లోపల ఉన్న పేగులు అవి బయటకు వచ్చేస్తుంటాయండి. దీన్ని హెర్నియా అంటాం. ఎక్కువ దగ్గు వచ్చిన వాళ్ళకి, ఎక్కువ మోషన్ కి వెళ్ళినప్పుడు ఎక్కువ ముక్కుతారు కదా, స్ట్రెయినింగ్, దాని వల్ల అలా ఎక్కువ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకందరికి ఎక్కువ హెర్నియా అన్నది మనకు కనిపిస్తుంది. టైప్స్ ఆఫ్ హెర్నియాస్ ఏంటి సార్ అసలు? టైప్స్ ఆఫ్ హెర్నియాస్ అంటే సాధారణంగా చాలా వరకు ఉంటాయండి. పొట్ట భాగంలోనే చాలా వరకు హెర్నియాస్ వస్తాయి. ఏ మజిల్ అయితే మనకి వీక్ అయిందో దాని తగ్గట్టు చాలా రకాల హెర్నియాలు ఉంటాయి. కానీ పొట్ట భాగం కన్నా మనకి గజ్జల భాగంలో మగవాళ్ళలో ఎక్కువ హెర్నియా కనిపిస్తుంది. ఓకే సార్. దాన్ని హెర్నియా అంటారు సార్. దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. ఓకే సార్. ఇంగ్వైనల్ హెర్నియాలో కూడా 2 రకాల హెర్నియాలు ఉంటాయి, డైరెక్ట్, ఇండైరెక్ట్. ఓకే సార్. రెండిటికి ఆపరేషన్ సేమ్ ఉంటుంది. ఓకే. అది ఏ రకమైనా రావచ్చు. ఇంకా పుట్టుకతో కూడా కొంతమంది పిల్లలకు ఉంటుంది హెర్నియా. దాన్ని కంజనైటల్ హెర్నియా అంటాం. అది పుట్టుకతో ఉండి ఒక 8-10 సంవత్సరాలకి సాధారణంగా చూసి మా దగ్గరకు వస్తుంటాం. కొన్నిసార్లు ఇందులో ఎమర్జెన్సీగా చేయాల్సిన సర్జరీ ఉంటుంది, ఎలెక్టివ్ గా చేయాల్సిన సర్జరీ కూడా ఉంటుంది. ఎమర్జెన్సీగా చేయాల్సిన అంటే ఏ కండిషన్ లో ఎమర్జెన్సీగా సర్జరీ చేస్తారు హెర్నియాకి? ఎమర్జెన్సీ ఎవరిలో వస్తుందంటే చాలా మంది ఏం చేస్తారంటే హెర్నియా రాగానే వాళ్ళకి బయట వాపు కనిపిస్తుంది, అయినా సరే వాళ్ళు వెంటనే రారు. దాని వల్ల ఏమవుతుందంటే ముందు బయటికి లోనికి వెళ్తుంటాయి పేగులు. అది ఉండి ఏమవుతుందంటే బయటకు వచ్చి ఇరుక్కుపోతాయి. ఇరుక్కుపోవడం వల్ల దానికి రక్తం అందకపోవడం వల్ల అవి కుళ్ళిపోతాయి, నెక్రోసిస్ అయిపోతాయి. దాన్ని నెక్రోసిస్ అంటాం. సో ఇలాంటి వాళ్ళల్లో ఎమర్జెన్సీ అవుతుందండి. అలా అవడం వల్ల మరి చిన్న ఆపరేషన్ కాస్త పెద్ద ఆపరేషన్ అయిపోతుంది అండ్ చాలా హై రిస్క్ వరకు వెళ్ళిపోతుంది. ఎవరన్నా వాపు లాగా ఏమన్నా ఉన్నా సరే, లోపలికి బయటికి వెళ్తుంది అయినా సరే చూసుకొని వెంటనే వస్తే తొందరగా ఈజీగా ఆపరేషన్ అయిపోతుంది. ఆపరేషన్ కూడా మీకు 2 రకాలు అవుతుంది. ఒకటి కట్ చేసి చేస్తాం, ఓపెన్ టెక్నిక్ అంటాం. ఇంకొకటి లాప్రోస్కోపీ ద్వారా చేస్తాం. పొట్టలో 1 సెంటీమీటర్ కన్నాలు పెట్టి అందులో నుంచి లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి అక్కడి నుంచి మనం ఆపరేషన్ చేసేస్తాం అండి. అందులో నుంచే మెష్ కూడా మనం వేసేస్తాం. ఏదైనా సరే హెర్నియా వస్తే ఆపరేషన్ ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ లేకుండా క్యూర్ అవడం అనేది క్యూర్ అవ్వదు. ఎందుకంటే మరి అది మజిల్ వీక్నెస్ కాబట్టి ఏదైతే వీక్ అయిందో, ఏదైతే బయటకు వచ్చిందో ఆ పేగుల్ని మళ్ళీ లోపలికి తోసేసి వీక్ అయిన మజిల్స్ ని కుట్టేస్తాం. దానికి మళ్ళీ డబుల్ స్ట్రెంత్ కోసం మెష్ కూడా వేస్తాం. హెర్నియా అనేది రాకుండా చూసుకోవడం ఎలా? అంటే ఏ జాగ్రత్తలు తీసుకుంటే హెర్నియా అనేది రాకుండా ఉంటుంది? ఎక్కువ బరువులు ఎత్తకూడదు. ఎక్కువ దగ్గు రాకుండా చూసుకోవాలి. మోషన్ అది రోజు ఫ్రీగా అయిపోయేటట్టు చూసుకోవాలి. మొక్కడం అది చేయకూడదు. వెయిట్ అది ఎక్కువ ఉండకూడదు. సాధారణంగా ఆడవాళ్ళలో ఎక్కువ పొట్ట భాగం హెర్నియాలు వస్తాయి, మగవాళ్ళల్లో పొత్తు భాగం హెర్నియాలు ఎక్కువ వస్తాయి. పొట్ట భాగంలో వచ్చే హెర్నియాలను ఏమంటారు సార్? అబ్డామినల్ హెర్నియాస్ అంటాం, వెంట్రల్ హెర్నియాస్. అది బొడ్డు దగ్గర రావచ్చు, బొడ్డు పైన, బొడ్డు కింద. ఇవి చాలా కామన్ గా వస్తాయండి. ఎందుకంటే మనకి సెంటర్ లోనే వీక్నెస్ ఎక్కువ ఉంటుంది. మజిల్స్ విడిపోయి మనకి పొట్ట భాగం హెర్నియాలు అక్కడే ఎక్కువ వస్తాయి. లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చేయడం వల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా? అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే మనకు లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల మనం ఎక్కువ కట్ చేయట్లేదు. లోపల కూడా ఎక్కువ మనం మజిల్ ని కట్ చేయం. లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల ఈజీగా మనం చేసేస్తాం, చిన్న చిన్న కన్నాలు పెట్టి. లాప్రోస్కోపీ ద్వారా చేసినప్పుడు కూడా మెష్ చేస్తాం సార్? మెష్ ఖచ్చితంగా వేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంతోష్ గారు. ఎవరికైనా హెర్నియా సిమ్టమ్స్ లాగా అనిపిస్తే మీరు ఎర్లీ స్టేజ్ లో, అంటే తొందరగా మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకుంటే మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈజీగా ఆపరేషన్ అయిపోతుందండి. లేట్ చేసే కొద్దీ ఆపరేషన్ కాంప్లికేట్ అవుతుంది, డిఫికల్ట్ అవుతుంది, మీకు కూడా ఇబ్బంది అవుతుంది. వీలైనంత తొందరగా మీరు జనరల్ సర్జరీ కన్సల్టేషన్ తీసుకోండి. యాజ్ ఆఫ్ నౌ విశాఖ హాస్పిటల్లో ఓపెన్ గానీ లాప్రోస్కోపిక్ సర్జరీ గానీ చాలా సక్సెస్ఫుల్ గా రెగ్యులర్ గా చేస్తున్నాం. థ్యాంక్ యూ.